మర్మదారా. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. మర్మధార కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, క్రీస్తునందు స్నేహితులకు, దేవుని పిల్లలందరికీ మా నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నాం. స్నేహితులారా, మర్మధార కార్యక్రమంలో మరి కొంతకాలం నుండి మేము త్రిత్వం గురించి చెప్తున్నాం. ఇంకా కొంతకాలము కొంతమంది త్రిత్వం మీద వ్యతిరేకంగా మాట్లాడినటువంటి వాటి యొక్క వివరణకే వీడియోలు పెడతాం. ఆ తర్వాత అసలు త్రిత్వం అంటే ఏంటిది, అసలు దేవుడు ఎందుకు త్రిత్వమై ఉన్నాడు, ఒక్కడని చెప్పుకుంటే అయిపోయేది కదా, త్రిత్వం అని చెప్పుకోవడం ఏంది, మనుషులను కన్ఫ్యూజ్ చేయడం ఏంది, దేవుడు అలా ఎందుకుంటాడు అసలు అనేది ప్రతి ఒక్కరికి వచ్చేటువంటి ఒక సందేహం. వాటన్నిటికీ సమాధానము దొరకాలంటే చాలా సంగతులు ముందు నేర్చుకోవాల్సి వచ్చింది. అసలు దేవుడు అంటే ఏంటిది, ఆ తత్వం ఏమిటో మనము భవిష్యత్తులో రాను తెలుసుకుంటాం. ఈరోజు ఒక విషయము మీ ముందు ఉంచుదామని వచ్చాను. నేటి మన ధ్యానం కొరకు అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 55వ వచనం చదువుకొని మనం పాఠంలోకి ప్రయాణం సాగిద్దాం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటను చూచి, ఆకాశము తెరవబట్టయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచియుండుటయు చూచుచున్నానని చెప్పాను. చాలు. స్టెఫెన్ ఆత్మవశుడై అతడు సువార్త ప్రకటించాడు. క్రీస్తే మహాదేవుడు, రక్షకుడు, మీరు సిలువకేసినటువంటి క్రీస్తుని దేవుడు లేపాడు అని అనేక సంగతులే కాకుండా పాతకాలము నుండి పితరుల యొక్క నిరీక్షణ గురించి కూడా చాలా పెద్ద ప్రసంగం చేశాడు. సుదీర్ఘమైన ప్రసంగం చేశాడు స్టెఫెన్. అయితే ఆయనను రాళ్ళు పెట్టి కొడుతున్నప్పుడు ఆకాశం వైపు చూశాడట. అక్కడ తండ్రి కుడి పార్శ్వమందు యేసుప్రభుల వారు మనుష్య కుమారుడు కూర్చుండుట చూశాను అని అంటున్నాడు. అయితే పోయినసారి అలాగే మరి సీనాయి కొండ మీదకి దిగొచ్చినటువంటి క్రీస్తు ఆకాశమందున్న తండ్రి ఒక్కడే అని చెప్పినట్టే ఈ ఒక్క వచనాన్ని కూడా అలాగే అంటగట్టుకున్నారు. ఏమంటున్నారు బోధకులు అంటే, ఆ పైనున్నటువంటి క్రీస్తు, కనపడుతున్న క్రీస్తు స్టెఫెన్కి తండ్రి కుడి పార్శ్వమందు కాదు, తండ్రి కుమారుడు ఒక్కడే దేవుడు, ఇద్దరుగా ఆయన కనపడుతున్నాడు. కానీ ఒక దేవుడే కుమారుడు, కుమారుడే తండ్రి, తండ్రి పరిశుద్ధాత్ముడు అని నమ్ముతున్నటువంటి వ్యక్తులు బోధిస్తున్నారన్నమాట. 3 రకాలు మీకు జ్ఞాపకం చేసుకుంటూ వస్తున్నాను. త్రిత్వం గురించి 3 అభిప్రాయాలు క్రైస్తవ్యములో మరి ఉన్నాయి. ఏంటంటే, ఒకటి, దేవుడు ఒక్కడే, ఏది దేవుడు కాదు, అది తండ్రి, ఒక బోధ. రెండోది, తండ్రి దేవుడు ఉన్నాడు కానీ ఆయన కింద 2 వ్యక్తుల్ని, ప్రత్యేకమైన కుమారులను సృజించుకున్నాడు. వాళ్ళిద్దరూ పరిశుద్ధాత్ముడు, కుమారుడు. వాళ్ళు చిన్న దేవుళ్ళు, అనగా పదవి పొందిన దేవుళ్ళు. 2వ రకం అయిపోయింది. ఇక 3వ రకము, ఒక్క దేవుడే తండ్రిగా వచ్చాడు, పరిశుద్ధాత్మగా ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు అనేది 3వది. ఇక 4వ బోధ, మరి ఒక్క దైవత్వంలో 3 వ్యక్తులు ఉన్నారు, త్రిత్వం. కనుక ఈ 3 మనం పోయిన బుధవారం చెప్పుకున్నది. ఇప్పుడు ఏంటంటే, ఏ రకమైన వారిదంటే ఒక్కడే దేవుడు 3 పాత్రలు వహించాడనే వారి మాట. వాళ్ళు బోధించేదే ఇప్పుడు నేను చదివిన వచనం. మరి ఆ స్టెఫెన్ చూస్తున్నాడట, తండ్రి కుడి పార్శ్వమందు మరి మనుష్య కుమారుడు కనపడుతున్నాడట. అయితే తండ్రి కుమారుడు వేరుగా లేరు, ఒక్కడే అలా కనపడ్డాడు. ఎందుకు కనపడ్డాడు అట్లా అంటే, దానికి వాళ్ళు ఏ వచనం వివరణ తీసుకున్నారు? లూకాసు వార్త 22వ అధ్యాయము 69వ వచనాన్ని ఒకసారి చదవమ్మా. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పాను. చాలు. యేసుప్రభుల వారు శిలువ మీద మరణించక ముందు, ఆయన భూమి మీద ఉండగానే మరి శిష్యులకు, అక్కడ ఉన్నటువంటి పరిచర్యలకు అందరికీ వినబడేటట్టు చెప్పాడట. ఇది మొదలుకొని మీరు మరి మనుష్య కుమారుడు తండ్రి కుడి పార్శ్వమందు కూర్చోవడం మీరు చూస్తారని. కనుక ఆయన బ్రతికుండగానే ఆ మాట చెప్పాడు. కనుక చెప్పిన మాటని దేవుడు నెరవేర్చుకున్నటకు స్టెఫెన్కి అలా కనపడ్డాడట. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు చెప్పాడట ఆయనకి, ఏమని? తండ్రి కుడి పార్శ్వమందు నేను కూర్చుంటాను, అది మీరు చూస్తారు అని అన్నాడు కదా. ఆయన మాట నిలబెట్టుకోవడానికి అక్కడ తండ్రి కుమారుడు 2 కనబడ్డారట. అంటే తండ్రి పక్కన కుమారుడు ఉన్నట్టుగా స్టెఫెన్ గారికి అలా కనపడడానికి కారణం ఏంటంటే, ముందుగా చెప్పినందుకు. అన్నాను కనుక ఎలాగో అనేసాను కదనయ్య, నేను బతికుడ్డంగా చెప్పాను కదా అని పక్కన తండ్రి కుడి పార్శ్వమందు అన్న మాట నెరవేర్చుకున్నటకు నీకు అలా చూపించాను దర్శనంలో. అంతేగాని
తండ్రి వేరు కాదు, ఒక్కటే దేవుడు, ఆ తండ్రే కుమారుడు, కుమారుడు తండ్రి అని బోధిస్తున్నారు. ఆ తర్వాత దేవుడు కుమారుడు, ఆ తండ్రే కుమారుడుగా వచ్చి సమీపింపరాని తేజస్సు నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఆయన అక్కడికి వెళ్ళిపోయాడు సమీపింపరాని తేజస్సులోకి అని వాళ్ళు బోధిస్తున్నారు. అంటే ఒక్క దేవుడే 3 పాత్రలు వహించాడు. కుమారుడే తండ్రి, తండ్రే కుమారుడు, కుమారుడే పరిశుద్ధాత్మ అనే బోధ అనమాట. లూకా సువార్త 23:46 చదువు. అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఒక మాట మనము బాగా ఆలోచించుదాం. ఏదో అనుకోకుండా దేవుడట భూమి మీద ఉన్నప్పుడు అనేసిండట, తండ్రి కుడి పార్శ్వమందు ఉండడం మీరు చూస్తారని చెప్పి అన్నందుకు మాట నెరవేర్చుకోవడానికి దర్శనంలో స్టెఫెన్కు అలాగా ఆకాశము తెరవబడుటయు తండ్రి పక్కన కుడి పక్కన మనుష్య కుమారుడు కూర్చుని చూపించాడు అలాగా, అంతేగాని ఒక్కడే అని చెప్పారు. సరే, భూమి మీద ఉండగానే ఆయన మరణించక ముందే ఆత్మ అప్పచెప్పుకునే టైంలో చివరి దశలో ఏమంటున్నాడు? తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పచెప్పుకొనుచున్నాను. తండ్రి లేడు కదా, ఈయనే తండ్రి కదా, మళ్ళీ తండ్రి ఎవరు ఈయనకి? తండ్రి నా ఆత్మను అప్పచెప్పుకుంటాను అని అంటున్నాడు ఏంటి క్రీస్తు? అప్పుడంటే అనుకోకుండా అనేసిండు కనుక ఏదో అన్నందుకు మాట నెరవేర్చుకోవడానికి కనపడ్డాడు స్టెఫెన్ కనుకుందాం వాళ్ళు అన్నట్టు. మరి ఇప్పుడు యేసుప్రభుల వారే ఉన్నారు, తండ్రి నా ఆత్మను అంటే తండ్రి వేరు ఒకడు ఉన్నాడు, ఈయన కుమారుడు అనే సపరేట్ ఉన్నాడని స్పష్టంగా ఏర్పడుతుంది. డబల్ గేమ్ కాదు కదా అది. ఒక్కడు ఇద్దరుగా పాత్ర వహించినట్టు లేదే. అసలు సమీపింపరాని తేజస్సులో ఎవడును ఎప్పుడును ఏ నరుడు చూడలేదు కదా. స్టెఫెన్ కనులు ఎత్తి ఎలా చూస్తాడు తండ్రిని? మరి తండ్రి కుడి పార్శ్వమందు కూర్చున్నట్టు ఆయనకి ఎలా కనపడింది? అసలు ఈ దేవుణ్ణి ఎవరు చూడలేదు, ఆయన స్వరం వినలేదు కదా, వీరికి ఎలా కనపడింది కావచ్చు? అసలు ఈ వినడం ఏంటి, వినకపోవడం ఏంటి, కనపడడం ఏంటి? ఈ త్రిత్వముల గురించిన జ్ఞానము అందరికీ లేదు. ఇది చివరి రోజుల్లో నేను యూట్యూబ్లో ప్లేలిస్ట్లో చూడండి, త్రిత్వం గురించిన సబ్జెక్టులు చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తున్నా. దేవదూతల గురించి కూడా చెప్పినవి ఉన్నాయి, జన్మ పాపముల గురించి చెప్పినవి ఉన్నాయి. దయచేసి తెలియని వారు డౌన్లోడ్ చేసుకొని వినండి ఒక్కొక్కటి. నేను చెప్పుతున్న సబ్జెక్టులు సీరియల్గా వింటే భవిష్యత్తులో త్రిత్వమును గురించిన అనుమానం లేకుండా పూర్తిగా నేను క్లియర్ చేసేస్తా. అందుకే నేను ఒక పద్ధతి ప్రకారంగా వస్తున్నా. ఎందుకంటే ముందు ఈ కంప అనేది కొట్టేయాలి. ఏ అభిప్రాయాలు కలిగి ఉన్నారో, ఏ వచనాల మీద ఏ ఆలోచన కలిగి బోధిస్తున్న ఆ ఆలోచనలన్నీ రాంగ్ అయిన తర్వాత లాస్ట్కి ఒక కంక్లూజన్కి వచ్చేస్తాం అందరం. ఏంటంటే, సరే మరి దేవుడు ఎందుకు త్రిత్వం ఉండాలయ్యా, అవసరం ఏమున్న దేనికి అనే దగ్గరికి వచ్చి కూర్చుంటాం. అప్పుడు అస్సలైన బోధ బయటకు వస్తుంది. ఇవంతా జరగాలి, లేకపోతే ఇవన్నీ అడ్డమొస్తాయి మళ్ళీ కంప కొట్టకుండా. అందుకని మనకు ఆటంకం ఉన్నాయన్నీ సాఫ్ చేసుకుంటూ వస్తున్నాను నేను. వినండి, విన్నవారు ధన్యులు, వినకపోతే బలమేం లేదు. ఆ దేవుడు మీకు తోడుంటే తప్పక వింటారని నాకు ఆశ, వినాలని ఆశపడుతున్నాను. స్టెఫెన్ ఎలా చూస్తాడండి తండ్రిని? ఎవరు చూడలేదు కదా, మానవుడు చూడను. మనుష్యులలో ఎవడను తండ్రిని చూడనప్పుడు తండ్రి కుడి పార్శ్వమందు మనుష్య కుమారుడు అంటున్నాడు, తండ్రిని ఎలా చూశాడినా? అంటే ఇద్దరు ఉన్నారండి, ఎలా ఉన్నారన్నది తెలియదు నీకు. అది తెలియక రకరకాల బోధలు తయారు చేసుకుంటున్నావు నీకు నువ్వే. యేసయ్య అంటున్నాడు, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పచెప్పు. తండ్రి ఎవరు? మళ్ళీ తండ్రి అనేవాడే లేడు కదా, ఈయనే తండ్రి కదా, మళ్ళీ తండ్రికి అప్పచెప్పుకోవడం ఏంటి? అసలు ఈ మనుషులకు ఏం నేర్పిస్తున్నావు? తండ్రి వేరే ఉండడం నేర్పిస్తున్నావు. ఈ యోహాను సువార్త 10వ అధ్యాయం 29వ వచనం చదువుకొని కొంచెం ముందుకెళ్దాం. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనక నా తండ్రి చేతిలో నుండి ఎవడునూ వాటిని అపహరింపలేడు. నేనును తండ్రియును ఏకమై ఉన్నామని వారితో చెప్పెను. 38వ వచనం చదవమా. చేసిన ఎడల నన్ను నమ్మకున్నను తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని మీరు గ్రహించి తెలుసుకున్నట్లు ఆ క్రియలను నమ్ముడని వారితో చెప్పాను. నేనును తండ్రి ఏకమై ఉన్నాము, నాయందు తండ్రి, తండ్రి యందు నేనును నా తండ్రి ఏకమై ఉన్నాము. ఏమండి, ఇద్దరు ఒకటై ఉన్నారట. ఇద్దరు ఉన్నారట కానీ ఒకటై ఉన్నారట. ఒకరి యందు ఒకరు ఉన్నారట. తండ్రి కుమారుని యందు ఉండడం ఏంటి? కుమారుడు తండ్రి యందు ఉండడం ఏంటి? ఎలా జరుగుతుంది ఇది? మీరు చూడండి, ఇద్దరు ఉన్నారని కనపడుతుంది అక్కడ. యూదుల చరిత్ర కరెక్ట్గా తెలియకుండా, అక్కడ ఏమనుకుంటున్నారో అనేది తెలియకుండా ఏమంటారా, ఒకే భావాన్ని కలిగినప్పుడు తప్పుడు బోధలు తయారవుతాయి. యూదులలో 2 వర్గాలు ఉన్నాయి. అత్యధికమైన శాతము యూదులు
మెస్సయ్య రాబోతున్నటువంటి ప్రవచనాలు, గ్రంథాలలో ప్రవక్తల ప్రవచనాలన్నీ తప్పుగా అర్థం చేసుకున్నారు. మెస్సయ్య రక్షకుడు అంటే ఆయన దేవుడు ఒక రాజుని పుట్టించి, దావీదు వంశములో పుట్టించి మమ్మల్ని అతడు ఒక మహాప్రవక్తగా, ఒక దైవాంశ సంభూతునిగా మమ్మల్ని భూమి మీద ఏల్తాడు, రాజుగా మమ్మల్ని సుఖపెడతాడు, అనేక సౌలతులు చేస్తాడు అని వాళ్ళు సొలొమోనులాగా అనుకున్నారు. అంతే. అట్లా అనుకున్న వాళ్ళు ఎక్కువ శాతం మంది ఉన్నారు, ప్రవచనాలు అర్థం కాక. కొంతమంది అసలు మెస్సయ్య అంటేనే లోకరక్షకుడు, యోబు లాంటి వాళ్ళు, అబ్రాము లాంటి వాళ్ళు. ఆయన వచ్చినప్పుడు ఆయన యందు మన పాపములు కడగబడతాయి, ఆయన మరణించి తిరిగి లేచి మనని పరలోకానికి తీసుకెళ్తాడు, ఆ త్రిత్వదేవుల్లో ఒక భాగమై ఉన్నాడని అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు, యోబు వీళ్ళందరూ నమ్మారు. అట్లా నమ్మేవారు తక్కువ మంది ఉన్నారు. మన త్రిత్వమే ఈ త్రిత్వము అనే సంగతి తెలియకుండా ప్రవచనాలని అపార్థం చేసుకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. అందుకనే ఆ తండ్రి నాయందు నేను తండ్రి యందు, తండ్రి గొప్పవాడు అంటాడు, మరి నేను తక్కువ అని అంటాడు, మళ్ళీ తండ్రి నేనే సమానం అంటాడు. ఇలా దేవునికి సమానుడుగా చేసుకోవడము వాళ్ళకి ఇష్టం లేక ఆ మాటలు వినక చెవులు మూసుకొని అపచారం అంటారు కదా, ఏదైనా మాట్లాడితే మన భారతదేశంలో అట్లా అబ్బబ్బో ఎంత ఘోరము, ఈయన దేవకుమారుడు అని చెప్పుకుంటాడు, దేవుని సమానం చేసుకుంటాడు, కొట్టేయండి అని రాళ్ళు పెట్టి చెవులు మూసుకొని, ఆ మాటలు వినలేక చెవులు మూసుకొని తర్వాత రాళ్ళు పెట్టి కొట్టాలనుకున్నారు. యేసయ్య అన్నారు, నేను ఇన్ని మంచి క్రియలు చేశానే, మీకు ఇన్ని మంచి క్రియలు చేశానే, ఏ మంచి క్రియను బట్టి, ఏ అద్భుతం ఆశ్చర్య కార్యాలు చేశాను, ఆ వేటిని బట్టి నన్ను కొడతారు మీరు అని అడిగాడండి యేసయ్య. అడిగితే నువ్వు చేసిన మంచి పనులను బట్టి కాదు, నువ్వు చేసిన అద్భుతాలను బట్టి కాదు, నువ్వు చేసిన స్వస్థతలను బట్టి కాదు, మరి ఎందుకు కొట్టుకు చంపుతారు నన్ను మీరు? నువ్వు దేవునితో సమానుడు అని చేసుకున్నావు, నువ్వు మనుష్యుడవై ఉండి. చూసారా, ఇదంతా అధ్యాయంలో చదవండి, 10వ అధ్యాయం 8వ అధ్యాయం మొత్తం ఇదంతా కనబడుతుంది మీకు. అసలు యోహాను సువార్త 10:8లో అసలు త్రిత్వము గురించినటువంటి సంగతులు అనేక డైరెక్ట్గా ఇండైరెక్ట్గా దొరుకుతాయి. అన్ని రహస్యాలు ఉన్నాయి అక్కడ. నీవు మంచి పనులు చేసినందుకు నేను చంపము కానీ నీవు మనుష్యుడవై ఉండి, అంటే వీళ్ళు ఏమనుకుంటారు, మనుషుడు కదా క్రీస్తు, నువ్వు మనుషు రూపంలో వచ్చినావు, దేవుని యొక్క శక్తి కలిగి ప్రవక్తనని గొప్ప కార్యాలు చేసి మమ్మల్ని ఏలాలి, రాజుగా ఉండాలి. ఏందా నువ్వు రాజు కాదు, ఏం కాదు, ఆ కట్టెలు ఆ తలుపులు చేసుకున్న యోసేపు కొడుకువి, నిన్నగాక మొన్న పుట్టినావు, మళ్ళీ ఏమంటున్నావు అంటే మీ అబ్రహాం నన్ను చూసి సంతోషించాడంటావు, అబ్రహాం కంటే ముందు పుట్టానంటావు, అన్నీ ఉల్టా సీదా మాట్లాడతామేంది ఆయన. కనుక నేను రాళ్ళు కొట్టి చంపుతాను, నువ్వు దేవునితో సమానం చేసుకుంటున్నావు, అది వాళ్ళ భావం. అంటే వీళ్ళు ఎవరయ్యా అంటే వీళ్ళని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే వీళ్ళ కనులు మూయబడ్డ వాళ్ళు. ఇశ్రాయేల్లో చాలామంది మెస్సయ్య అంటే, క్రీస్తు అంటే దేవునిలో ఒక భాగమని భావించలే. అందుకే వాళ్ళ ముసుగు వేయబడిందని అంటారన్నమాట. వారి కనులు తెరవబడే రోజు ఒకటి వస్తుందని చెప్పాడు. అన్ని లేఖనాలే. అన్యజనులు రక్షణ పొందుటకు వారికి తాత్కాలికంగా వారికి ముసుకేయబడను, అందుకే గుర్తించలేకపోయారు. గుర్తించిన వారు రక్షణ పొందారు. ఇదే మాట స్టెఫెన్ అన్నాడు, ఆకాశము తెరవబడటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నారని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి అపచారం అని కేకులు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతన్ని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. అబ్బా, సేమ్ అలాగే తండ్రి పక్కన ఈ యేసుప్రభు వెళ్ళి కూర్చున్నాడండి. మీరు సిలువకేసిన చంపిన ఆయన అన్నందుకు స్టెఫెన్ కొట్టారు. అపచారం, చెవులు మూసుకున్నారట చూడండి. అప్పుడు అదే యేసుప్రభుల, నా తండ్రి నా యందును నేను తండ్రి యందును మేమిద్దరం ఒకటే ఏకమై ఉన్నాము. నా తండ్రి మృతులను లేపుతాడు, నేను మృతులను లేపుతాను. నా తండ్రికి తనకి ఇష్టం వచ్చిన వారిని లేపుతాడు, నాకు ఇష్టం వచ్చిన వారిని నేను బతికిస్తాను. నేను సృష్టికర్తని, నా తండ్రి సృష్టికర్తని, నేనంత శక్తివంతుడు, నా తండ్రి అంతే శక్తివంతుడే అని అంటున్నాడు అనమాట. అదే గొడవ. అట్లా అనకూడదు వాళ్ళకి. నువ్వు అట్టెట్లన్నావు, ఆ తండ్రి అక్కడ ఉన్నాడు, నేను చిన్నవాడిని పంపిస్తే వచ్చాను, మీకు సహాయం చేస్తానండి అనాలి. సరే, లేని దగ్గర తీసుకుంటాం, నిన్ను గణపరుస్తాం. నువ్వు దేవునితో సమానం అనే మాటలు అంటూ మళ్ళీ ఈ మాటలు అంటున్నావే, 2 రకాలు ఎలా మాట్లాడుతున్నావు నువ్వు? అది వాళ్ళ గొడవ. అందుకే వాళ్ళు అక్కడ యేసుప్రభుల వారు తండ్రి నా యందు తండ్రి అనగానే వాళ్ళు ఇలాగే చెవులు మూసుకొని రాళ్ళు లేపారు యేసయ్యను కొట్టి చంపుదామని. కానీ దేవుడు తన లేఖనంలో నెరవేరుతాయి గనక వాళ్ళ రాళ్ళతో కొట్టితే చనిపోవడం అనేది జరగదు. ఆయన శిలువ మీద మరణించాలి గనక వాళ్ళు ఏం చేయలేకపోయారు. స్నేహితులారా,
జాగ్రత్తగా వినండి. తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. స్టెఫెన్ కూడా అలా చూసినందుకు చెవులు మూసుకున్నారట, రాళ్ళు పెట్టి కొట్టబోతున్నారు. ఏంది స్టెఫెన్ ఎందుకు చంపారు? అసలు నువ్వు చెప్తే చెప్పినవయ్యా, ఈ సోది అంతా బాగానే ఉంది, కానీ ఈ యేసు, మీ సిలువకేసిన ఈ యేసుని, ఈ వడ్రంగా ఆయనని నువ్వు తండ్రి కుడి పార్శ్వం ఉందంటావా? నేను అక్కడెక్కడో పాతాళంలో పరదేశంలో చెప్పనుండేమి, సర్లే పోనీలే అనుకునేవాళ్ళు. తండ్రి ఒక పక్కన కూర్చుంటాడా? ఆ మోస కంటే గొప్పోడా? ఏలియా కంటే ఎలీషా కంటే గొప్పోడా ఈ యేసు? వడ్లైన కొడుకు. యేసయ్య బతికుండంగా కూడా ఇదే మాట, నేను మోస కంటే, సకల ప్రవక్తల కంటే, యోనా కంటే గొప్పవాడను, దేవాలయం కంటే గొప్పవాడని అలా మంటలు వేసిందండి. పిలాతు దగ్గర సిలువకి వేసేటప్పుడు ఏ తప్పు దొరకల. లాస్ట్కి ఒక్క తప్పు పెట్టిరు. అయ్యా, ఈ వాంచకుడు ఈ మందిరాన్ని గులగొడితే 3 రోజులు లేపుతాన్నాడు సార్, అందుకన్నా సిలువకి ఏంటి? నేను మందిరం కంటే గొప్పవాడట. చూసా, మా మందిరమే గొప్పది అంటే వీళ్ళకి యేసు అర్థం కాలే. మెస్సయ్య అన్నిటికంటే గొప్పవాడంటే అర్థం ఏంటంటే, అన్నిటికంటే గొప్పవాడే దేవుడు. మందిరము కంటే గొప్పవాడు అంటే మనుషులంటే ప్రవక్తలను, సరే అన్నాళ్లే, ప్రవక్తలలో పెద్ద గొప్ప ప్రవక్త కావచ్చు. మందిరము కంటే గొప్పవాడా? అవును, మందిరము కంటే గొప్పవాడిని. సకల జగత్తు, సకల చరాచర లోకానికి నేను నిలయమై ఉన్నాను, నా నుండే సమస్తము కలిగను. అది గ్రహించిన శిష్యులే ఆయన లేకుండా ఏదీ కలగలేదు, కలిగి ఉన్నదంతయు ఆయన ఉండి కలిగిందని ఆయన అందుకే రాశారు. వాళ్ళు సమస్తము ఆయన ద్వారను, ఆయన నుండి కలిగెను, ఆయన ద్వారను, ఆయన నుండి కలిగెను. చూశారు, అలా రాశారు శిష్యులు ఎఫెసీ పత్రికలు. అలా ఎందుకు రాశాడు? అవును, వాళ్ళకు అర్థమైంది పరిశుద్ధాత్మ ద్వారా ఆయన దేవునిలోని ఒక అంశ, ఒక భాగమై ఉన్నాడు, ఒక వ్యక్తి, త్రిత్వమై ఉన్నాడు దేవుడని. మాటల భావాలలో దొరుకుతుంది త్రిత్వం. ఏంటి, అక్షరాలు పట్టుకొని ఉగులాడితే దొరకదు. అలా దొరికేదైతే మర్మమే కాదు. మర్మం అంటేనే కనపడకుండా ఉండేది, పరిశీలన చేస్తే దొరికేది. పరిశీలన చేసి బోధించాలి, పరిశీలన చేసి దేవుణ్ణి తెలుసుకోవాలి. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించాలి? పరిశీలన చేసి తెలుసుకొని. ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఇవన్నీ మీరు చదవని లేఖనాలన్నీ అక్కడికి వస్తాయి. అన్ని కుప్పబోస్తే త్రిత్వం బయటకు వస్తుంది. అక్కడ ముక్క పట్టుకున్నది కాదు, ఇక్కడ ముక్క పట్టుకుంటే దొరకదు, ఇక్కడ ముక్క పట్టుకుంటే దొరకదు, ఓ కోనకి వెళ్తే దొరకదు. త్రిత్వం అనేది దొరకదు. అట్లా అన్ని సకల విధములైన లేఖనాలకు న్యాయం చేయాలి, అన్ని కుప్పబోసుకోవాలి. కాదనేది అవుననేది, కాదనేది అవుననేది, అన్ని కుప్పబోయాలి. త్రిత్వం కాదన్నట్టుగా ఉన్నవి, అవునన్నట్టుగా ఉన్నవి అన్ని కుప్పబోసి, అన్ని కలిపి అందులో నుంచి తీసే సారమే త్రిత్వం. అదే మర్మం, అది గొప్ప జ్ఞానం. నేను భవిష్యత్తులో మీకు ఇదే త్రిత్వం గురించి ఇంకా కొంతకాలం చెప్తానన్నా కదా, మెల్లిమెల్లిగా చెప్తా. కానీ లాస్ట్లో మాత్రము ఇక ఈ ప్రపంచములో ఇక యేసు రాకడకు ఏదైతే ఫైనల్ ఉంటుందో అది చెప్పేస్తా. మీరు ప్రార్థన చేయండి నా కొరకు. మరి ఇష్టపడే వాళ్ళు ఈ బోధలు ఇష్టపడే వాళ్ళు ప్రార్థన చేయండి, ఇష్టపడని వాళ్ళు చేయకండి. ఎందుకంటే ఈ సత్యం ఇష్టపడని వాళ్ళు ప్రార్థన చేసినా దేవుడినాడు. ఎవరైనా నీ త్రిత్వాన్ని నమ్మేమో, మా అమ్ముతాం అయ్యా, కొంచెం మాకు ఆశ ఉన్నది అని అంటే తెలుసుకునే వాళ్ళు నా కోసం ప్రార్థన చేయండి. ఆ అయ్యగారికి కొంచెం ఆరోగ్యం ఇవ్వండి సార్, పరిశోధన చేసి మాకు చెప్పడానికి అవకాశం కల్పించండి అని నా కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన సహాయమే. ఉచితముగా వచ్చున్నది ఉచితముగా పంచుమన్నది నేను నమ్ముతా. బ్రతుకున్నంత వరకు నాకు దేవుడిచ్చింది ఉచితంగానే. నీ కోట్లతో ఖర్చు పెడితే ఏం రాలేదు. నేను ఏడిశాను కాళ్ళు పట్టుకొని ఏ దేవుని దగ్గర నాకు నేర్పించాడు, అదే నేను ఉచితంగా చెప్పేస్తా. కనుక నా జీతం అంతా దేవుని దగ్గర ఉంటుంది. ఈ రోజుల్లో దేవుళ్ళరా, మీరు కన్ఫ్యూజ్ కాకండి. యూట్యూబ్లో మనుషులు సేవకులు కూటి కొరకు సేవకు వచ్చిన వాళ్ళందరూ లేనిపోని మాటలు చెప్పి మనుషుల హృదయాలను చంచలం చేస్తున్నారు. ముందేమో నీతిగా మాట్లాడుతున్నారు, వాళ్ళ క్రియలేమో అవినీతిగా ఉంటున్నవి. వాటి గురించి భవిష్యత్తులో నేను కొన్ని చెప్పుతా. కానీ ఎవరిని ద్వేషించా నేను, ఎవరిని తునికరించా నేను. సత్యము చెప్పుతా, బోధ. అది ఏదో మీరే నమ్ముకోవాలి, మీరే వదిలిపెట్టుకోవాలి. ఎక్కడ ఉండాలో మీరే చూసుకోవాలి. అంతే. ఎవరిని ద్వేషించకూడదు. ప్రతి ఒక్కరిలో కొంత మంచి ఉంటుంది. ఆ కొంత మంచిని బట్టి దేవుడు ఏం తీర్పిస్తాడో మనకు తెలియదు. కానీ చెడే. అడు మంచివాడైనా మన దగ్గర 25% చెడు ఉందంటే, 10% చెడు ఉందంటే అది చెడు అని చెప్పాల్సిందే సత్యబోధకులు. కనుక దయచేసి మీరు చాలా జాగ్రత్తగా వేచి ఉండండి, ఎదురు చూడండి. ఈ వీడియోలు మీరు వినండి, అనేకులకు షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు తప్పకుండా. స్వార్థం లేని బోధలు, స్వార్థం లేని వీడియో ఇది. ఎవరి రూపాయి సహాయం లేని వీడియోలు ఇవి. వినండి, ఇతరులకు షేర్ చేసుకోండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం ఒకసారి చదువుకుందాం.
మరియు ఆ, నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు. ఆ, మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపము చూడలేదు. చాలు. ఇది యేసు ప్రభుల వారు చెప్తున్నాడు. తిమోతి పత్రిక 6:16లోనేమో పౌలయ్య చెప్పాడు, సమీపింపరాని తేజస్సులో ఆయన ఎవరు చూడలేదని. సరే, ఆ పక్క పెట్టి ఇప్పుడు యేసు ప్రభుల వారు చెప్తుంది కదా స్వయాన, ఆయన స్వరము వినలేదట, ఆయన ఎవరు చూడలేదట. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు, ఈ యోబు, వీళ్ళందరూ, ఈ యోబు విన్న స్వరం ఎక్కడిది? మోషే చూసిన దేవుడు ఎవరు? మోషే ఎవరి స్వరం విన్నాడు? అబ్రహాము ఎవరిని చూశాడు? ఈ సకల ప్రవక్తలు ఎవరి స్వరం విన్నారు? దేవుణ్ణి ఎవరు చూడరు కదా, ఎవరు మరి ఎలా చూశారు? అలా ఎవరు ఆయన? ఇప్పుడు ఒక్క చిన్న మాట చెప్తా లాస్ట్లో, ఇది ఫైనల్ కూడా ఇదే వస్తుంది. ఇలా త్రిత్వమైన దైవత్వము అనాది నుండే ఉన్నది. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోవాలి. నమ్మము సార్ అంటే నమ్మకండి, నమ్మే రోజు రాబోతుంది. అప్పుడు చెప్పినప్పుడు నమ్ముదురు కానిలేండి. మొదటి నుండి దైవ ఉనికే త్రిత్వం. దానికి ఆధారాలు, సాక్ష్యాలు మనం చూపిస్తాను. అందుకని ఆ త్రిత్వమైన దేవుడు ఆ సమీపింపరాని తేజస్సు వీళ్ళు అనుకుంటున్నది కాదు. స్టెఫెన్ చూసింది సమీపింపరాని తేజస్సు కాదు, అది మహోన్నత స్థలము. కెరూబులు, సెరుబులు, 24 పెద్దలుండే స్థలం అది సమీపింపరాని తేజస్సు అనుకుంటున్నాను. నా వీడియో లోపల ఉంటాయి, లోపల దేవదూతల గురించి పెట్టాను 6 వీడియోలు ఉంటాయి, 6-7. అందులో స్పష్టంగా చెప్పాను లోకాలకు అసలు తేజోలోకం అంటే ఏంది, సమీపింపరాని తేజస్సు ఎక్కడ ఉంటుంది అసలు చూడండి. సమీపింపరాని తేజస్సు కాదు అది. సమీపింపరాని తేజస్సుకి ఎవరు పోరు. సమీపింపరాని తేజస్సు నుండి ఒక త్రిత్వ భాగం బయటకు వచ్చి ఆ మహోన్నత స్థలములో విశ్వకేంద్రాన్ని ఉత్తర దిక్కున స్థాపించి సింహాసనము, స్తుతి సింహాసనపై కూర్చొని 24 పెద్దలని ఏర్పరచుకొని ఈ సకల బ్రహ్మాండాన్ని ఏలుతున్నాడు. కెరూబుల, సెరుబుల మధ్యలో ఏలు. ఆ మధ్యలో ఉన్నటువంటి ఆయన పక్కన కూర్చున్నది చూసిండి స్టెఫెన్. అంతే. ఈలో సమీపింపరాని తేజస్సు. వీళ్ళ బోధలు అక్కడికే ఆగిపోతాయి, వీళ్ళ మైండ్ అక్కడే ఆగిపోయింది, వీళ్ళు ముందుకు వెళ్ళలేదు ఇంకా దేవుల్లో. కనుక ఇది అబద్ధమో నిజమో భవిష్యత్తులో మీకు తెలుస్తుంది. ప్రకటన గ్రంథము 7:10 ఒక్క విషయం మీకు చెప్పేస్తాను. ఇక సింహాసనాసీనుడైన మా దేవునికిని గొర్రె పిల్లకును మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. దేవదూతలందరూ సింహాసనము చుట్టూను, పెద్దల చుట్టూను, ఆ 4 జీవుల చుట్టూను నిలబడి ఉండిరి. వారు సింహాసనం ఎదుట సాష్టాంగపడి ఆమేన్, యుగయుగములకు మా దేవునికి స్తోత్రమును, మహిమయు, జ్ఞానమును, కృతజ్ఞతాస్తుతియు, ఘనతయు, శక్తియు, బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారం చేసిరి. సకల జనులు ఎవరెవరికి నమస్కారం చేశారండి? సింహాసనం మీద ఉన్న ఆయనకును, గొర్రె పిల్లకును. చూశారా? సింహాసనం మీద ఉన్న ఆయన ఒక ఆయన ఉన్నాడు, గొర్రెపిల్ల అని యేసు అని ఒక ఆయన ఉన్నాడు. వీళ్ళకి దేవదూతలందరూ, సొకోటాను కోట్ల దేవదూతలు, 24 పెద్దలు, వెళ్ళినటువంటి సంఘము, ప్రజలు అందరూ సాష్టాంగపడుతున్నారు. ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోండి. ఒక్క దేవుడే ముగ్గురికి వస్తే పరలోకమందు 2 దర్శనాలు ఎందుకుంటే అక్కడ 2 చూపించుకోవాల్సిన అవసరం ఏమైనా దేవునికి? దేవుని ఉనికే త్రిత్వం. అందుకే ఆయన నాలోను, నేను ఆయనలో అన్న మాట వీళ్ళకి అర్థం కాలే. ఫిలిప్పు, నువ్వు ఇంతకాలం నాతో నుండి నువ్వు తండ్రిని చూపిమని ఎలా అడుగుతున్నావు? తండ్రి తేజస్సును నువ్వు చూడకపోవచ్చు, కానీ తండ్రి స్వభావమును, గుణమును నేనే, ఆయన తత్వమును నేనే. నన్ను చూస్తున్న వాడు తండ్రిని చూసినట్టు అనేసరికి మళ్ళీ కన్ఫ్యూజ్. అది ఎలా అవుద్ది? అదే అంటున్నా, సకల బైబుల్ అంతలో 66 గ్రంథాలలో ఉన్నటువంటి త్రిత్వముని గురించి మనకు వచ్చే అనుమానాలు, వచ్చేటివి, రానివి అన్నీ పోజేసుకొని ప్రతి లేఖనము దేవుడు రాయించింది అని నమ్మి ప్రతి లేఖనానికి నువ్వు న్యాయము తీర్చుకుంటూ నువ్వు పరిశోధన చేయి. త్రిత్వదేవుడు నీ కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతాడంతే. కనుక కొద్ది రోజుల్లో మనం ఇంకా తెలుసుకోబోతున్నాం. మీరు అప్పటి వరకు ప్రార్థన చేయండి. దేవుడి పాట మిమ్మల్ని మీ హృదయంలో ఫలింప చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, ఈరోజు ఈ కొద్ది పాఠాన్ని మీరు చెప్పినందుకు కృతజ్ఞతలు. విన్నటువంటి నీ పిల్లలందరూ ఆలోచించాలి ప్రభువా. నిజమే కదా, అన్ని లేఖనాలకు న్యాయం చెప్పకుండా మనం ఎలా తీర్మానం చేయగలము అని అందరూ ఆలోచించాలి ప్రభు. ఆలోచన పుట్టించండి త్రిత్వదేవ. సత్యమును గ్రహించేటట్టు సహాయం చేయమని యేసయ్య పేరట ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. దేవుని చిత్తమైతే మరొక దినం కలుసుకుంటాం. అంతవరకు సెలవు. దేవునికి స్తోత్రం. ఆమేన్.